హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి పల్లె రుచులు అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్లో నేను పోస్ట్ చేసేటటువంటి రెసిపీ ఏంటంటే శక్కరపార అండి. శక్కరపార అనేది చాలామంది చేస్తారు, కానీ నేను నా స్టైల్లో ఎలా చేస్తానని చూపిస్తున్నానండి. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మైదా, పంచదార, నెయ్యి, కొద్దిగా నూనె, మీ ఇష్టం అండి. డాల్డా అయినా కూడా వాడుకోవచ్చు, పూర్తిగా నెయ్యి అయినా కూడా వాడుకోవచ్చు. ఇందులో నేను ఫస్ట్ ఈ రెసిపీ స్టార్ట్ చేయడానికి ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నానో ఆ కప్పుతో నేను పంచదార తీసుకోవడం జరిగిందండి. 4 కప్పులు మైదా తీసుకున్నాను, దానికి 1 కప్పు పంచదార తీసుకుని కప్పున్నర నీళ్ళలో ఈ పంచదారను వేసి కరగబెట్టి పక్కన పెట్టానండి. అలాగే 1 కప్పు నూనె, నెయ్యి 2 కలిపినాయండి. 4 స్పూన్లేమో నూనె, 2 స్పూన్లేమో నెయ్యి యాడ్ చేసి బాగా మరిగించి ఆ బౌల్లో పోయడం జరిగింది. అలాగే 1 పావు కప్పు సూజీ రవ్వ కూడా తీసుకున్నానండి. బొంబాయి రవ్వ, తెల్ల గోధుమ రవ్వ. ఎందుకంటే తెల్ల గోధుమ రవ్వ యాడ్ చేయడం వల్ల రెసిపీ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. ఈ రెసిపీకి చాలామంది బొంబాయి రవ్వను వాడరు, కానీ నేను చేసే విధానంలో మాత్రం నేనైతే 1 పావు వంతు బొంబాయి రవ్వ కలుపుతానండి. దానివల్ల లోపల గుల్లగా రావడం జరుగుతుంది, మనకి మంచి క్రంచీగా వస్తాయండి. ఇప్పుడు నేను ఆల్రెడీ నూనె, బొంబాయి రవ్వ యాడ్ చేసి ఒకసారి కలిపి విస్కర్తో పక్కన పెట్టానండి. దానికి ఇప్పుడు నేను 4 కప్పులు మైదాని వీడియోలో చూపిస్తున్న విధంగా అదే మెజర్మెంట్స్తో, కప్పు మెజర్మెంట్ అది 125 ml అండి. ఆ 125 mlతో 4 కప్పులు మైదా పిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఏదైతే మనం ఇందాక నూనె, సూజీ రవ్వ కలిపినటువంటి మిశ్రమం ఉందో దాంట్లో ఈ మైదా పిండిని మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. మొత్తం నేను 4 కప్స్ అయితే తీసుకున్నాను. మీరు అనుకోవచ్చు మైదా అనేది హెల్దీ కాదని. పర్వాలేదండి, అప్పుడప్పుడు మైదా పిండి తింటేనే, రెగ్యులర్గా తింటే ప్రాబ్లం. చూడండి, నేను విస్కర్తో బాగా మిక్స్ చేసుకున్నాను. అంతేకాకుండా దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలండి. ఎప్పుడైనా మనం స్వీట్ చేసేటప్పుడు ఆ స్వీట్ రెసిపీలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే చప్పదనం అనేది ఉండదు, ఎందుకంటే మైదా పిండి చప్పదనం ఉంటుంది. కాబట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగా పెరుగుతుందండి. అలాగే సాల్ట్ యాడ్ చేయడం వల్ల కూడా మనం చేసిన రెసిపీ అనేది మెత్తబడకుండా ఉంటుంది. అదొక టిప్ అండి. అంటే నాకు తెలిసిన టిప్స్ నేను షేర్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆ కరగబెట్టుకున్నటువంటి పంచదార నీళ్ళని వేసి మనం పిండిని కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేయకూడదండి, ఎందుకంటే నీళ్ళన్నీ ఒకేసారి వేసామంటే మళ్ళీ పిండి అనేది జారైపోతుంది. దానివల్ల మనకి చపాతీ చేయడానికి వీలు ఉండదు. ఈ పిండిని ఎలా కలుపుకోవాలంటే మనం చపాతీ ముద్దనైతే ఎలా కలుపుకుంటాం దాని మీద కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. చూడండి, నేను కొద్దిగా ఆ షుగర్ సిరప్ని అయితే యాడ్ చేస్తున్నాను. నేను తయారు చేసుకున్నటువంటి షుగర్ సిరప్ కరెక్ట్గా పిండి కలుపుకోవడానికి సరిపోయింది. కలిపేటప్పుడు కూడా మనం పిండిని బాగా ప్రెస్ చేయాలండి. చూడండి, పిండి అనేది దాని కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూపిస్తున్నాను. కొంచెం గట్టిగా ఉంది. కొద్దిగా మళ్ళీ మనం ఆ షుగర్ వాటర్ని యాడ్ చేసుకుందాం. సరిపోతుందండి ఇంకా, ఎందుకంటే మళ్ళీ దాన్ని మనం ఒక 15 నిమిషాల పాటు నానబెట్టడానికి పక్కన పెడతాం. కాబట్టి నానబెట్టేటప్పుడు మళ్ళీ షుగర్ నుంచి వాటర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఎక్కువ యాడ్ చేయకూడదు. ఫైనల్గా ఇప్పుడు మనకి రెసిపీ చేసుకోవడానికి కావాల్సినటువంటి ముద్ద రెడీ అయిపోయిందండి. ఒకసారి మనం ఆ తీపి అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. నేను చెక్ చేశాను, తీపి సరిపోయింది. ఒకవేళ కనుక తీపి సరిపోకపోతే కనుక ఆ వాటర్ని వేయకుండా కొద్దిగా పంచదార తీసుకుని మళ్ళీ గ్రైండ్ చేసి దాన్ని డైరెక్ట్గా పిండిలో కలుపుకోవచ్చు అండి. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే కొంతమంది తీపి ఎక్కువ తింటారు, కొంతమంది తీపి తక్కువ తింటారు. మేమైతే తీపి అనేది కొద్దిగా తక్కువగానే తింటాము. అంటే ఇలాంటి వాటిలో తక్కువ తింటాము, కొన్ని స్వీట్స్ తీపి బాగా ఎక్కువ తింటాము. దీంట్లో బాగా తీపి ఎక్కువైపోయినా బాగోదండి. తీపి బాగా ఎక్కువైందంటే మనం అవి వేయించేటప్పుడు కలర్ బాగా నల్లగా వచ్చేస్తుంది.
మధ్యలో ఒక్కొక్కసారి మళ్ళీ షుగర్ పైకి వచ్చినట్టు లిక్విడ్ కింద కనిపిస్తుందండి. కాబట్టి దీనికి కొద్దిగా షుగర్ తక్కువగా యాడ్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఈ కలిపినటువంటి మైదాపిండి ముద్దని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. నానుతుంది, ఎందుకంటే సూజీ రవ్వ యాడ్ చేసాం కాబట్టి సూజీ రవ్వ కూడా నాని బాగా పిండిలో మిక్స్ అవుతుంది. లేదు సూజీ రవ్వ మీకు బాగా మిక్స్ అవ్వాలంటే గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. సూజీ రవ్వను ఆల్రెడీ ఇందాక మనం నూనెలో నానబెట్టాం కాబట్టి నానిపోతుంది. బట్ పూర్తిగా నానితే బాగోదు, కొద్దిగా పలుకు కింద ఉంటేనే మనం నవ్వలేటప్పుడు బాగా పళ్ళకు తగులుతుందండి. ఆ క్రిస్పీ, ఆ క్రంచీనెస్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు కలిపినటువంటి మిశ్రమాన్ని నేను పావుగంట పక్కన పెట్టానండి. అది ముద్ద చేయడానికి చాలా మెత్తగా ఉంది, చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం కొద్దిగా చపాతీ ముద్ద సైజ్, అంటే చపాతీ కన్నా కొంచెం పెద్ద ముద్దను తీసుకోవాలి. తీసుకుని మనం చపాతీల కింద ప్రెస్ చేయాలండి. చపాతీ మీద దళసరిగా ఉండాలి. ఈ చపాతీ అనేది ఒక అంగుళం మందం మనం దాన్ని ప్రెస్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనం కాల్చినప్పుడు లోపల బాగా వేగడానికి. మరి చపాతీలో చేస్తే కనుక గట్టిగా వచ్చేస్తాయి, లోపల మెత్తగా ఉండాలి, పైన క్రంచీగా ఉండాలి. కాబట్టి మనం ఈ చపాతీని ఒక అంగుళం మందం వరకు, అంటే అంగుళం థిక్నెస్ మనం దాన్ని చపాతీలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. అంతకన్నా మందంగా చేస్తే కనుక లోపల కాలదు, బాగోదు, వేగదు, పిండిలా ఉండిపోతుంది. అలాగే తీపిదనం కూడా మనకి తెలియదండి. ఎక్కువ పిండి టేస్టే బాగా మనకి తెలుస్తుంది. కాబట్టి ఆ చపాతీని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మధ్యలో తిప్పుతూ సైడ్లో ఒకసారి, మధ్యలో ఒకసారి మనం ప్రెస్ చేస్తూ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే మధ్యలో ఎక్కువ ప్రెస్ చేస్తారు, సైడ్లో వదిలేస్తారు. కానీ ఈ రెసిపీకి మనం సైడు, మధ్యలోని అన్ని చోట్ల కూడా ఈక్వల్గా మందంలోనే ఉండేటట్టు మనం ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ వచ్చినటువంటి ఎక్స్ట్రాస్ మనం తీసేసుకోవాలండి. తీసుకోకపోయినా పర్వాలేదు, తీసుకుంటే కొంచెం మనకి కట్ చేసుకోవడానికి నీట్గా కనిపిస్తాయి. ఆ ఎక్స్ట్రాలు మళ్ళీ మనం మిగిలిన పిండి ముద్దలో కలుపుకొని మళ్ళీ చపాతీ చేసుకోవచ్చండి. ప్లీజ్ నా వాయిస్ సరిగ్గా లేదు, కొంచెం త్రోట్ పెయిన్ ఉందండి, ఏమీ అనుకోవద్దు. చూడండి, పొడవుగా రిబ్బన్లో కట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత మళ్ళీ దాన్ని మనకి ఎంత సైజు అయితే కావాలో అంత సైజులో మళ్ళీ మనం అడ్డంగా కట్ చేసుకోవాలండి. కొద్దిగా చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటాయి, బాగా వేగుతాయి. అది మీ ఇష్టం, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. చూడండి, నేను కట్ చేస్తూ ఉంటే ఒక్కొక్క ముక్క కూడా బాగా విడిపోతుంది. ఇప్పుడు కట్ చేసినటువంటి ముక్కలన్నిటిని మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఒకదానికొకటి అతుక్కోకూడదు. అతుక్కుంటే మళ్ళీ మనం నూనెలో వేయించేటప్పుడు మళ్ళీ మనం సపరేట్ చేయడానికి ఇబ్బంది అవుతుందండి. ముందే ఒక్కొక్కటి సపరేట్గా వేసుకుంటే కొద్దిగా గాలికి కూడా ఆరుతాయి. ఇప్పుడు మనం ఈ మిగతా పిండి ముద్దలన్నిటిలో కూడా 1 by 1 చేసుకొని వేయించుకుందామండి. ఇప్పుడు నేను ఒకటి వేసి చూశాను, నూనె కాగిందా లేదా. నూనె కాగింది. అలాగే నూనె మనం వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టాలి. మనకి ఎంతైతే కావాలో అన్ని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొన్ని రెసిపీస్కి మనం మంటను లో ఫ్లేమ్లో పెడితేనే బాగుంటాయండి. కాజాలు కానీ, జాంగ్రీ కానీ ఇలాంటివి చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కొన్ని ఫ్రై చేసేటప్పుడు కూడా అలా 1 by 1 ఒక్కొక్కటి నూనెలో డ్రాప్ చేసుకుంటే అతుక్కోకుండా ఉంటాయండి. ఒక 2 నిమిషాల పాటు మనం వేసిన తర్వాత కదపకూడదు. కదిపితే ఏమవుతాయంటే అవి విరిగిపోవడం జరుగుతుంది. కొద్దిగా కాలినాయి అంటే అవే సపరేట్ అయిపోతాయండి, మళ్ళీ మనం టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే అన్నీ కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, కొద్దిగా కలర్ మారింది. ఇలా కలర్ మారినప్పుడు మళ్ళీ మనం కొంచెం ఫ్లేమ్ని హైలో పెట్టుకోవచ్చు. హైలో అంటే పూర్తిగా హైలో కాదు, మీడియంలో పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు వేగిపోయినాయండి. ఫైనల్గా మనకి చక్కెర పార అన్నది ఈ కలర్లోకి రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్కి. మనకి లోపల సరిగ్గా వేగినాయా లేదా అని తెలుస్తుందండి. నూనెలో ఉన్నటువంటి బబుల్స్ కనుక ఆగిపోతే కనుక మనకి లోపల కూడా పూర్తిగా వేగిపోయినట్టు. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకోవచ్చండి.
ఇంతకన్నా ఎక్కువ వేగితే కనుక మాడిపోతాయి, టేస్ట్ బాగోదు, చేదుగా ఉంటాయి ఇవి. ఇదే కలర్లోకి మనం అన్నీ కూడా వేయించుకోవాలి. కలర్ అయితే చాలా బాగా వచ్చాయండి. డైరెక్ట్గా పంచదార వేసి కలిపేదానికన్నా పంచదార నీళ్ళు వేసి కలిపితేనే కలర్ బాగా వస్తుంది. అలాగే మొత్తం కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా మనం 1 బై 1 వేయించుకోవాలి. ఇదిగోండి ఫైనల్గా నేను వేయించినటువంటివి ఇలా వచ్చాయండి. మీకు కావాలంటే కొద్దిగా షుగర్ గ్రైండ్ చేసుకుని కూడా పైన మళ్ళీ చల్లుకొని తినచ్చు. చూడండి విరిస్తే విరిగిపోతూనే చాలా మెత్తగా వచ్చి లోపల కూడా చాలా బాగా కాలాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి, లోపల చాలా బాగా గుల్లగా వచ్చాయి. థ్యాంక్ యూ.